Today we are discussing about the derivation of a transmission line in simple way. Before we are going to the learn derivation of transmission line, what is meant by the transmission line and definition of transmission line. Here the definition of transmission line. The conductor or a waveguide for a transmitting electricity of EM wave, that means electromagnetic wave, over a long distance from a transmitter to receiver is known as a transmission line. అంటే కండక్టర్ కానీ వేవ్ గైడ్ కానీ యూస్ చేసి ఒక ఎలక్ట్రిసిటీని లాంగ్ డిస్టెన్స్ని చేయడానికే మూవ్ చేసేటప్పుడు మధ్యలో ఉండే పాత్ని ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. సపోజ్ ఇది ట్రాన్స్మిషన్ లైన్, ట్రాన్స్మిటర్, ఇదొక రిసీవర్. ఈ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పంపించే మధ్యలో ఉండే పాత్ని ట్రాన్స్మిషన్ లైన్ అంటాం మనం. సపోజ్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి ఎక్కువగా మనకి మొబైల్ ఫోన్ అప్లికేషన్స్లో అండ్ టీవీ, ఆడియో, రేడియో వాట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ డెరివేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ తెలుసుకునే దానికన్నా ముందు మనం ఒక కోయాక్సియల్ కేబుల్ని కన్సిడర్ చేయాలి. సో కోయాక్సియల్ కేబుల్ అంటే ఇట్ ఈజ్ ఎన్ సింగిల్ వైర్ కేబుల్, ఇట్ ఈజ్ ఎన్ కోయాక్సియల్ కేబుల్ and between them one voltage source is connected and one load is connected. Here load. Okay, దీన్ని వోల్టేజ్ సోర్స్ అయినా అనొచ్చు ఆర్ జనరేటర్ అయినా అనుకోవచ్చు. ఇది లోడ్ టెర్మినల్, దట్ మీన్స్ ZL. ఈ 1 నుంచి 2కి మూవ్ అయ్యే దాన్ని మూవింగ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ అంటాం. అంటే ఈ బిట్వీన్ స్పేస్లో ఎలక్ట్రిక్ నెట్వర్క్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి మనం మూవింగ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ అంటున్నాం. దీని యొక్క ఇంటర్నల్ వాటివి రెసిస్టర్ అండ్ ఇండక్టర్ ఒక పెయిర్ అండ్ కండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ విల్ బి వన్ పెయిర్. ఓకే, కన్సిడర్ చేస్తున్నట్టుగైతే దీని యొక్క ఇన్పుట్ V(Z), ఇందులో వెళ్ళే కరెంట్ I(Z), అండ్ R డెల్టా Z, దట్ మీన్స్ రెసిస్టర్ అనేది అపోజ్ ద కరెంట్ చేస్తుంది అండ్ ఇండక్టర్ విల్ బి చార్జ్ ద కరెంట్ స్టోర్ చేస్తుంది కరెంట్ని. అండ్ ఇందులో వెళ్ళేది కరెంట్ కాబట్టి టోటల్ I(Z) ప్లస్ డెల్టా Z(T), ఇందులోకి వచ్చేది డెల్టా I. అండ్ ఇది కండక్టెన్స్ కాబట్టి G(Δ)Z అండ్ కెపాసిటెన్స్ కాబట్టి C(Δ)Z. సో టోటల్ వోల్టేజ్ అనేది V(Z) ప్లస్ డెల్టా Z(T). ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే పాత్ని టోటల్ V(Z) ప్లస్ డెల్టా Z(T) అని మనం అనుకోవచ్చు. ఇందులోకి వచ్చే డెల్టా I అనేది విడిపోతుంది అనమాట. ఎట్లా? సో టోటల్ కరెంట్ అంతా డెల్టా I అనుకుంటే ఇందులో మూవ్ అయ్యే కరెంట్ని G(Δ)Z, C(Δ)Z కింద డివైడ్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా I కరెంట్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే స్మాల్ కరెంట్ అనేది మూవ్ అవ్వడం బట్టి. సో డెల్టా I అంటే ప్రొపగేషన్ డిలే కూడా అంటాం మనం. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని వస్తుంది కాబట్టి సో డెల్టా Iని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ ఇప్పుడు రెసిస్టర్ అండ్ ఇండక్టర్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్. This is the normal way. Resistor and inductor R delta Z and L delta Z, ఇందులోకి వచ్చే కరెంట్ని I(Z) ప్లస్ డెల్టా Z(T) అంటాం. అప్లై చేసిన ఇన్పుట్ వోల్టేజ్ V(Z)T, అవుట్పుట్ వోల్టేజ్ V(Z) ప్లస్ డెల్టా Z(T). సో ఇది ఒక లూప్లా ఉంది. సో అందుకే ఇక్కడ మనం KVL అనేది అప్లై చేస్తున్నాం. మనం KVL అప్లై చేస్తే KVL ఫార్మాట్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఇన్పుట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇన్పుట్ కరెంట్ అంతా V(Z)T ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ R డెల్టా Z I(Z)T ప్లస్ L అంటే ఇండక్టెన్స్ ఎప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తుంది. సో L డెల్టా Z di/dt Z(T) ప్లస్ V(Z) ప్లస్ డెల్టా Z(T). సో ఈ కాన్స్టెంట్ వాల్యూని ఇటువైపు తెచ్చుకుంటే ప్లస్లో ఉంది, ఇటువైపు వస్తే నెగిటివ్గా అవుతుంది. V(Z)T మైనస్ V(Z) ప్లస్ డెల్టా Z(T) అండ్ R డెల్టా Z I(Z)T ప్లస్ L డెల్టా Z di/dt Z(T). సో మైనస్ విల్ బి కామన్ విల్ బి దేర్. సో V(Z) ప్లస్ డెల్టా Z(T) మైనస్ V(Z)T. ఈ మైనస్ ఎట్లా వచ్చిందంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ రావాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వీ కెన్ adjust that positive value. So here delta Z will be common. Delta Z అనేది కామన్ తీసేస్తే R(I)(Z)T ప్లస్ L di/dt Z(T) will be there. ఓకే, సో ఇక్కడ ఈ డెల్టా Z అనేది మల్టిపుల్లో ఉంది, ఇటువైపు తెచ్చేస్తే డివిజిబుల్లో అవుతుంది. సో V(Z) ప్లస్ డెల్టా Z(T) మైనస్ V(Z)T బై డెల్టా Z ఈక్వల్స్ టు R(I)(Z)T ప్లస్ L డెల్టా di/dt Z(T). Okay, now taking the limits
delta z tends to 0 on both sides we get for simplification. ఈ delta z ప్లేస్లో జీరోని మనం సింప్లిఫికేషన్ కోసం అప్లై చేస్తున్నాం. సో రెండు వైపులా లిమిట్ అప్లై చేసేటప్పుడు లిమిట్ డెల్టా z tends to 0 v of z plus delta z comma t minus v of z comma t by delta z equals to the limit delta z tends to 0 ri z comma t l di by dt z comma t. ఇక్కడ దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నామంటే హియర్ వి డోంట్ హ్యావ్ ఎనీ డెల్టా z టర్మ్స్. సో దట్స్ వై ఈ లిమిట్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడైతే ప్లేసెస్లో డెల్టా z ఉందో ఆ ప్లేసెస్లో మనం జీరోని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేస్తే అకార్డింగ్ టు ఫార్ములా నార్మల్ డిఫరెన్షియేషన్ అనమాట, సింపుల్ డిఫరెన్షియేషన్ dfx by dh is equals to limit h tends to 0 f(x plus h minus fx by delta h is equals to dfx by dh అని చెప్తాం. సో ఇది నార్మల్ బేసిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సో జీరోని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది, మైనస్ dv by dz ఇంటూ z కామా t. సో ఈ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టోటల్ పార్ట్ జీరో, ఓకే, బై జీరో. సో ఇది నెగ్లెక్ట్ చేసే ఇంకా మిగిలింది ఏంటి, v ఉంది. సో dv z కామా t బై టోటల్ z కదా, సో dz ఈక్వల్స్ టు ri z కామా t ప్లస్ l di బై dt z కామా t విల్ బి సేమ్. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఇందాక రిమూవ్ చేసిన దాన్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. సో డెల్టా ఐ ఒకటి, ఇందులో వచ్చే కరెంట్ ఐ ఆఫ్ జెడ్ కామా టీ అండ్ అవుట్పుట్ కరెంటు ఐ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ, ఇన్పుట్ వోల్టేజ్ వి ఆఫ్ జెడ్ కామా టీ, అవుట్పుట్ వోల్టేజ్ వి ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ. వచ్చే కరెంట్ని డెల్టా ఐ కాబట్టి ఇది డివైడ్ అవుతుంది. సో ఇది కండక్టెన్స్, ఇది కెపాసిటెన్స్. సో ఇది క్లోజ్డ్ లూప్లో ఉంది. క్లోజ్డ్ లూప్లో అంటే ఇది కేసీఎల్ కాబట్టి కేసీఎల్ ఫామ్ ఏంటి, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్. ఎంతైతే కరెంట్ ఎంటర్ అవుతుందో అంతే కరెంట్ లీవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఎంత, ఐ ఆఫ్ జెడ్ కామా టీ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్పుట్ కరెంట్ ఎంత, ఐ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ, ఇందులోకి వచ్చేది డెల్టా ఐ. సో ఈ డెల్టా ఐ అంటే ఏంటి, మనకి సమ్ ఆఫ్ ది కండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో సమ్ ఆఫ్ ది కండక్టెన్స్ కెపాసిటెన్స్ని కన్సిడర్ చేద్దాం. డెల్టా ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీ డెల్టా జెడ్ వి ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ ప్లస్ కెపాసిటెన్స్ అంటే ఇందాక చెప్పాను డిఫరెన్షియేషన్ చేయాలని. సో డి సి డెల్టా జెడ్ డి బై డిటీ వి ఆఫ్ జెడ్ కామా టీ. ఓకే, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం. ఈ ఈక్వేషన్ 3 తీసుకొని వచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఐ ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్స్ టు ఐ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ ప్లస్ in place of delta I we can substitute this third equation g delta z v of z plus delta z comma t plus c delta z dv by dt z plus delta z comma t. ఓకే, ఈ కాన్స్టెంట్ చూడండి ఐ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీని ఇటువైపు తెచ్చేయండి. సో ఐ ఆఫ్ జెడ్ కామా టీ మైనస్ ఐ ఆఫ్ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ, మిగిలింది ఈ టోటల్ పార్ట్. సో ఈ టోటల్ పార్ట్లో మనం క్లారిటీగా చూస్తే డెల్టా జెడ్ విల్ బీ దేర్, హియర్ ఆల్సో డెల్టా జెడ్ విల్ బీ దేర్. సో వీ కెన్ కామన్ ఇన్ బోత్ డెల్టా జెడ్. సో డెల్టా జెడ్ని కామన్ తీసాను, జీవీ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ ప్లస్ సి డివి బై డిటీ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ. ఓకే, ఈ నెగిటివ్ వాల్యూ బయటకి తీసేసాను అనమాట. సో ఈ డెల్టా జెడ్ అనేది మల్టిపుల్లో ఉంది, ఇటువైపు వస్తే డివిజిబుల్లో అవుతుంది. సో మైనస్ డి ఐ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ మైనస్ ఐ జెడ్ కామా టీ డెల్టా జెడ్. సో జీవీ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ సి డివి బై డిటీ జెడ్ ప్లస్ డెల్టా జెడ్ కామా టీ. హియర్ ఆల్సో వి అప్లయింగ్ ద డెల్టా జెడ్ టెన్స్ టు 0 ఆన్ బోత్ సైడ్ ఫర్ సింప్లిఫికేషన్ పర్పస్. ఓకే, ఇక్కడ కూడా డెల్టా జెడ్ని మనం అప్లై చేస్తే డెల్టా జెడ్ ప్లేస్లో జీరోని అప్లై చేయాలి. సో ఈ పార్ట్లో జీరో అయిపోతుంది, అంటే ఏముంటుంది, ఐ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ కామా టీ మిగులుతుంది. సో డిఐ బై డిజెడ్ జెడ్ కామా టీ ఈక్వల్స్ టు, ఇక్కడ జీరో సబ్స్టిట్యూట్ చేసాం అండ్ ఇక్కడ కూడా జీరో సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకేముంది, జెడ్ కామా టీ, ఏమి జీవీ జెడ్ కామా టీ సరిపోయింది కదా, ప్లస్ ఇక ప్లస్ సి డివి బై డిటీ జెడ్ కామా టీ. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1ని 2ని ప్రైమరీ అనుకుంటాం అనమాట. సో ఇఫ్ వి అజ్యూమ్ ద హార్మోనిక్ ఫంక్షన్ అట్ ది సోర్సెస్లో హార్మోనిక్ ఫంక్షన్స్ కింద అబ్జర్వ్ చేసుకున్నట్టుగా అయితే ఆర్ అజ్యూమ్ చేసుకుంటే వి ఆఫ్ జెడ్ కామా టీ అనేది రియల్ పార్ట్ ఆఫ్ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈక్వేషన్ 5 అండ్ ఐ ఆఫ్ జెడ్ కామా టీ రియల్ పార్ట్ ఆఫ్ ఐఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. ఈ రెండు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 అనుకుంటాం. సో ఇందులో ఉండేది విఎస్ ఆఫ్ జెడ్ అండ్ ఐఎస్ ఆఫ్ జెడ్ అనేవి ఫేజ్ ఫార్మ్స్ అనమాట. ఓకే, ఈ ఈక్వేషన్ 5ని 6ని ముందులో వచ్చిన ఈక్వేషన్ 1 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను ఈక్వేషన్ 5 అండ్ 6ని ఈక్వేషన్ 1లో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మైనస్ డి బై డిజెడ్ ఆర్ఈ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ.
ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎస్ ఆఫ్ జెడ్ బదులు ఆర్ఈ ఇంటూ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఆర్ఈ విఎస్ ఆఫ్ జెడ్ బదులు ఆర్ఈ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. ఫర్ పర్పస్ we can write na in place of equation 1 we are substitute minus d by dz v of z comma t బదులు ఈ టోటల్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేశాను అండ్ ఈక్వల్స్ టు r ఇంటూ i of z comma t బదులు ఈ టోటల్ పార్ట్ ని సబ్స్టిట్యూట్ చేశాను అండ్ l ఇంటూ d by dt అండ్ i of z comma t బదులు ఈ పార్ట్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో అదే దీంట్లో ఆర్ఈ అనేది బయటికి కాన్స్టెంట్ తీసేసి డిఫరెన్షియేషన్ లోపలికి పంపించాను. సో ఆర్ఈ ఈ మైనస్కి మైనస్ సేమ్ అట్లానే ఉంది. డి బై డిజెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈక్వల్స్ టు ఆర్ఈ ఆర్ ఇంటూ ఐఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఎల్ ఇంటూ ఐఎస్ ఆఫ్ జెడ్ జే ఒమేగా ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. మీకు డౌట్ వస్తుంది ఈ జే ఒమేగా ఎట్లా వచ్చిందని చెప్పేసి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. సో ఈ పవర్లో ఏది డిఫరెన్షియేట్ చేసినా పవర్ ముందుకు వస్తుంది కాబట్టి సో జే ఒమేగా ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. ఓకే. ఇక్కడున్న రియల్కి క్యాన్సిల్ మైనస్కి ప్లస్కిని. సో మైనస్ ప్లస్కి క్యాన్సిల్ అనమాట. ఆర్ఈ క్యాన్సిల్. సో మైనస్ డి బై డీజెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈక్వల్స్ టు ఐఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీని కామన్ తీసేస్తే ఇక్కడ ఆర్ అనేది మిగులుతుంది అండ్ ఇక్కడ జే ఒమేగా ప్లెండ్ ఎల్ మిగిలింది. సో ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. ఓకే. ఇక్కడ కూడా మనం ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీని క్యాన్సిల్ చేసేసుకుంటే సో మనం మిగిలేది మైనస్ డి బై డీజెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఐఎస్ ఆఫ్ జెడ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. దీని ఈక్వేషన్ 7 అనుకుందాం. ఓకే. ఇందాక ఈక్వేషన్ 1 ఎలాగైతే సబ్స్టిట్యూట్ చేసామో ఈక్వేషన్ 5, 6ని మళ్ళీ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. మైనస్ డిఐ బై డీజెడ్ జెడ్ కామా టీ ఈక్వల్స్ టు జీవీ జెడ్ కామా టీ ప్లస్ ఈ డివి బై డిటీ జెడ్ కామా టీ అనేది ఈక్వేషన్ 2. సో ఐ ఆఫ్ జెడ్ కామా టీ బదులు మైనస్ డి బై డీజెడ్ ఆర్ఈ ఐఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈక్వల్స్ టు విఈ ఆఫ్ జెడ్ కామా టీ బదులు ఆర్ఈ ఇంటూ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ప్లస్ సి ఇంటూ డి బై డిటీ వి ఆఫ్ జెడ్ కామా టీ బదులు ఆర్ఈ ఇంటూ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇందాకలాగే రియల్ పార్ట్ని బయటికి తెచ్చి డిఫరెన్షియేషన్ లోపలికి పంపించాను. ఓకే. రియల్ పార్ట్ని బయటికి తెచ్చాను అండ్ డిఫరెన్షియేషన్ లోపలికి పంపించాను. ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈ మైనస్కి ఈ మైనస్ అనమాట. సో ఓకే ఐఎస్ ఆఫ్ జెడ్. ఇందులో నుంచి రియల్ పార్ట్ని బయట తీసేస్తే జీ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ప్లస్ సి విఎస్ ఆఫ్ జెడ్ డి బై డిటీ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. ఓకే. రియల్ పార్ట్ గెట్ క్యాన్సిల్. సో మైనస్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ డి బై డిజెడ్ ఐఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు విఎస్ ఆఫ్ జెడ్ జీ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ప్లస్ సి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ అంటే ఒమేగా టీ జే ఒమేగా అండ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. సో సి ఇంటూ జే ఒమేగా ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. రెండిట్లో విఎస్ ఆఫ్ జెడ్ని కామన్ తీసాను. సో మైనస్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ డి బై డీజెడ్ ఐఎస్ ఆఫ్ జెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ జీ ప్లస్ జే ఒమేగా సి. సో ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీకి ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ డిఐఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ ఈక్వల్స్ టు విఎస్ ఆఫ్ జెడ్ జీ ప్లస్ జే ఒమేగా సి. Here r plus j omega L and g plus j omega C are primary constants. So differentiation equation 7 with respect to z on both sides. ఎందుకు డిఫరెన్షియేషన్ చేస్తున్నానంటే ఈక్వేషన్ 7ని ఎందుకు జెడ్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నానంటే కరెంట్ని వోల్టేజ్ కింద మార్చడం కోసం మళ్ళీ అగైన్ మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. వచ్చిన ఈక్వేషన్ 7ని అంటే డి బై డీజెడ్తో డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ డివిఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ ఈక్వల్స్ టు డి బై డీజెడ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఐఎస్ ఆఫ్ జెడ్ డి ఇంటూ డి స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఈ మైనస్ అనే దాన్ని ఇటువైపు తెచ్చాను. మైనస్ కాన్స్టెంట్ కాబట్టి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ డిఐఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్. ఇది ఈక్వేషన్ 9 అనుకుంటా. సో ఈక్వేషన్ 18 ఈక్వేషన్ 7 ఈక్వేషన్ 8ని ఈక్వేషన్ 7లో సబ్స్టిట్యూట్ చేస్తే డి స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి విఎస్ ఆఫ్ జెడ్. ఈక్వేషన్ 10 ఇది. ఓకే. సేమ్ ఇది ఎట్లయితే సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్ 8 కూడా అట్లనే సబ్స్టిట్యూట్ చేస్తాను. సో మన రియల్గా ఏం తెలుసు అంటే గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి అని తెలుసు. ఈ స్క్వేర్ ఇటువైపు వెళ్తే రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి. ఈక్వేషన్ 10 అనేది ప్రొపగేషన్ కాన్స్టెంట్లో వస్తుంటే డి స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ స్క్వేర్ ఈ టోటల్ పార్ట్ని ఏమనుకోవచ్చు మనం గామా స్క్వేర్ అనుకోవచ్చు. సో గామా స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ ఉంది కాబట్టి విఎస్ ఆఫ్ జెడ్. ఓకే. అండ్ డి స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ బై డీజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు గామా స్క్వేర్ విఎస్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 11 అనుకుంటున్నాం. ఈక్వేషన్ 8ని కూడా డిఫరెన్షియేషన్ చేద్దాం.
సో d by dz minus d is of z by dz d by dz vs of z g plus j omega c d into d square is of z by dz whole square కాన్స్టెంట్ g plus j omega c పదులు బయట తెచ్చాను. సో dvs of z by dz. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 7 ఇన్ ఈక్వేషన్ 12. ఈక్వేషన్ 7ని ఈక్వేషన్ 12లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్ 7 ఇందాక మనం చూసాం కదా. సో ఈక్వేషన్ 12లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ d స్క్వేర్ is of z by dz స్క్వేర్ g plus j omega c dvs of z అంటే dvs of z by dz ప్లేస్లో ఇదిగోండి మైనస్ డి బై డిజెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఐఎస్ ఆఫ్ జెడ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ కదా. ఇది పట్టుకొని వచ్చి ఈక్వేషన్ 12లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ డి బై డిజెడ్ విఎస్ ఆఫ్ జెడ్ ఎంత ఐఎస్ ఆఫ్ జెడ్ ఆర్ ప్లస్ జే. సో ఈ ఐఎస్ ఆఫ్ జెడ్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ డి స్క్వేర్ ఐఎస్ ఆఫ్ జెడ్ బై డిజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి. మనకు తెలిసిందంతా గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ జీ ప్లస్ జే ఒమేగా సి. సో అదే ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే గామా స్క్వేర్ ఐఎస్ ఆఫ్ జెడ్ మిగిలింది. ఈ గామా స్క్వేర్ ఐఎస్ ఆఫ్ జెడ్ని ఇటువైపు తెచ్చేస్తే మైనస్ గామా స్క్వేర్ ఐఎస్ ఆఫ్ జెడ్ ఇది ఈక్వేషన్ 13 అవుతుంది. సో విఎస్ ఆఫ్ జెడ్ అనేది వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ గామా జెడ్ ప్లస్ వి నాట్ మైనస్ ఈ పవర్ ఆఫ్ గామా జెడ్. అండ్ ఐఎస్ ఆఫ్ జెడ్ కూడా సేమ్ ఐ నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ ప్లస్ ఐ నాట్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్. సో విఎఫ్ జెడ్ టీ రియల్ పార్ట్స్ కాబట్టి విఎస్ ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఈ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఈ రెండు టర్మ్స్ని పట్టుకొచ్చి. ఓకే, విఎస్ ఆఫ్ జెడ్ ప్లస్లో వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ ప్లస్ వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ ఇక్కడ గామా అనేది ప్రొపగేషన్ కాన్స్టెంట్ అండ్ గామాని మనం ఆల్ఫా ప్లస్ జే బీటా కింద రాయొచ్చు. ఇక్కడ ఆల్ఫా అనేది అటెన్యూషన్ కాన్స్టెంట్ అండ్ బీటా అనేది ఫేస్ కాన్స్టెంట్. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వి ఆఫ్ జెడ్ టీ ఆర్ ఈ వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ప్లస్ జే బీటా ఆఫ్ జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ప్లస్ వి నాట్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ జే బీటా ప్లస్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. ఈ ఆల్ఫా జే బీటాలో ఎట్లా వచ్చాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా ప్లేసెస్లో నేను ఆల్ఫా ప్లస్ జే బీటా కింద సబ్స్టిట్యూట్ చేశాను. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అయితే మైనస్ని మల్టిపుల్ చేయాలి. ఈ మైనస్ని మల్టిపుల్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా జెడ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జే బీటా జెడ్ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ప్లస్ వి నాట్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా జెడ్ ఉంది కాబట్టి జెడ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ జే బీటా జెడ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ. సో వి ఆఫ్ జెడ్ టీ ఆర్ ఈ వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా జెడ్. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అయితే ఈ రెండు వాటిల్లో జే అనేది ఉంది. సో జేని కాన్స్టెంట్ తీసేయండి. ఈ పవర్ ఆఫ్ జే ఒమేగా టీ ఒకటి అండ్ బీటా జెడ్ ఒకటి ఈ పవర్ జే ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ప్లస్ వి నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ ఈ పవర్ ఇందులో కూడా జే కామన్ తీసేస్తే ఈ పవర్ బీటా జెడ్ ప్లస్ ఒమేగా టీ మిగులుతుంది. సో మనకి ఫార్ములా తెలిసి ఏంటి ఈ పవర్ ఆఫ్ జే టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఆర్ జే సైన్ టీటా. సో ఇదే ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా జెడ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ఇది ఈ పవర్లో ఉంది కాబట్టి కాస్లో చేంజ్ చేశాను ప్లస్ జే సైన్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ప్లస్ వి నాట్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఆల్ఫా జెడ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ బీటా జెడ్ ప్లస్ జే సైన్ ఒమేగా టీ ప్లస్ బీటా జెడ్. సో వి ఆఫ్ జెడ్ టీ ఏమవుతుంది మనకి వి నాట్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా జెడ్ కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ప్లస్ వి నాట్ మైనస్ అంటే రియల్ పార్ట్నే కన్సిడర్ చేస్తున్నాం. ఇమాజినరీ పార్ట్స్ అనేవి క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఈ రెండు రియల్ పార్ట్స్. So this is the final equation of a final equation of transmission line. I of z comma t I naught plus e power of minus alpha z cos omega t minus beta z e power of minus alpha z cos omega t beta z. Okay. Once again we can check the overall view. We can take some screenshots. Okay. ఇది డయాగ్రామ్ అన్నమాట. చెక్ చేయండి. ఇక్కడ డెల్టా ఐ ఎందుకు తీసుకున్నానో చెప్పాను కదా. స్మాల్ అమౌంట్ కరెంట్ వస్తుంది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ లూప్కి కేవీఎల్ అప్లై చేస్తాం. కేవీఎల్ అప్లై చేయడం వల్ల ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ డెల్టా జెడ్ అనేది రెండు సైడ్స్ మనం తీసుకున్నట్టుగా అయితే సింప్లిఫికేషన్ పర్పస్ సో ఈక్వేషన్ 1 వస్తుంది. అగైన్ సెకండ్ దానికి కూడా కేసీఎల్ అప్లై చేస్తాం. ఇక్కడ డెల్టా ఐ బదులు జిఎఫ్ డెల్టా జెడ్ అనేది మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇదంతా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సమ్ స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ప్రైమరీ కాన్స్టెంట్స్ అన్నమాట. క్లియర్గా చూడండి ఒకసారి. సో
ఇది ఫైనల్ ఈక్వేషన్ అండి ట్రాన్స్మిషన్ లైన్ ఈక్వేషన్.